మత్తయి సువార్త 7వ అధ్యాయము 24 వచనం నుంచి. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును. చదవండి. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది బండ మీద వేయబడిన కనుక అది పడలేదు. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడు అది కూలబడెను, దాని పాటు గొప్పదని చెప్పాను. చాలు. ఇక్కడ యేసు ప్రభు ఒక చక్కటి ఉపమానమును బోధిస్తూ ఉన్నాడు. మరి ప్రతి ఒక్కరికి అర్థమయ్యే భాషలో వారి గుండెల్లో నిలిచిపోయే విధముగా మరి అనేక ఉపమానాలతో తన యొక్క సందేశాన్ని తన ప్రజలకి తెలియపరిచాడు. ఇక్కడ దేవుడు చెప్తున్న మాట ఏంటి అంటే, మరి ఇద్దరు వ్యక్తులు రెండు ఇల్లు కట్టారు. ఒక వ్యక్తి తన యొక్క ఇంటి పునాదిని దేని మీద మరి నిర్మించుకున్నాడు, దేని మీద తన యొక్క ఇల్లు కట్టాడు అంటే బండ మీద తన యొక్క ఇంటిని కట్టుకున్నాడు. మరి మరొక వ్యక్తి తన యొక్క ఇంటిని, ఆ ఇంటి పునాదిని దేని మీద కట్టాడు అంటే ఇసుక నేల మీద, ఇసుక పైన తన యొక్క ఇంటిని కట్టుకున్నాడు. చూడటానికి రెండు ఒకేలాగా కనపడుతున్నాయి. రెండు ఒకే మెటీరియల్ తోటి కట్టారు, రెండు ఇల్లు పుడితేని. కానీ ఒక ఆ పరిస్థితి ఎదురైనప్పుడు, ఆ వాతావరణంలో మార్పులు వచ్చినప్పుడు, ఆ తుఫాను, ఆ గాలి ఎదురైనప్పుడు ఒక ఇల్లు ఆ యొక్క తుఫానికి, ఆ గాలికి, ఆ వరద ప్రవాహంలో కొట్టుకొని పోయింది. మరొక ఇల్లు ఎంత పెద్ద తుఫాను వచ్చినా, ఎంత పెద్ద గాలి వచ్చినా, ఎంత పెద్ద వరద వచ్చినా ఆ ఇల్లు చాలా స్థిరంగా ఉన్నది. కారణం ఏంటి అంటే దీని యొక్క పునాది బండ మీద వేయబడింది కాబట్టి అది కదలచబడలేదు. దీని యొక్క పునాది ఇసుక మీద కట్టబడింది కాబట్టి ఆ ప్రవాహానికి అది నిలవలేకపోయింది. అదేవిధంగా యేసయ్య అన్నాడు, ఈ నా మాటలు విని, మరి దేవుని యొక్క మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడు ఏ విధముగా ఉంటాడు అంటే బండ మీద కట్టబడ్డ ఇంటిని పోలి ఉంటాడు. ఈరోజు దేవుని యొక్క మరి మాటకు విధేయత చూపితే, వాక్యం అనే పునాది పైన, వాక్యం అనే బండ పైన నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకున్నట్లయితే, శత్రువు మరి ఎలాంటి పెను తుఫాన్లు నీ జీవితంలో సృజించినా, ఎలాంటి సమస్యలు, ఎలాంటి పోరాటాలు నీకు ఎదురైనా నువ్వు కదల్చబడవు. ఎందుకు అంటే క్రీస్తే నీ యొక్క పునాది అయి ఉన్నాడు కాబట్టి, వాక్యమే నీ యొక్క బండ ఉంది కాబట్టి ఎలాంటి పెను తుఫాన్లు వచ్చినా, ఎలాంటి సమస్యలు వచ్చినా నువ్వు స్థిరంగా ఉంటావు. కారణం ఏంటంటే ఎప్పుడు అంటే నువ్వు దేవుని మాటకి విధేయత చూపినప్పుడు, దేవుని మాటకు నువ్వు లోబడ్డప్పుడు, దేవుని మాట విని కూడా ఆ మాటను పెడచెవును పెడితే, ఆ మాటకి విధేయత చూపకపోతే నీ జీవితం ఏ విధంగా ఉంటుందంటే ఇసుక మీద కట్టిన ఆ యొక్క ఇల్లులాగా ప్రతి పరిస్థితులు నువ్వు కలవరపడుతుంటావు, ప్రతి సమస్యకు నువ్వు కృంగిపోతూ ఉంటావు, ప్రతి శ్రమకు నువ్వు భయపడుతూ ఉంటావు. ఎందుకు అంటే నీ పునాది క్రీస్తులో లేదు గనక. మరి నిర్గమాకాండము 15వ అధ్యాయము 26వ వచనము, నిర్గమాకాండము 15వ అధ్యాయము 26వ వచనము. మీ దేవుడైన యెహోవాకును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటిని అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏదియో మీకు రానియను. ఇక్కడ ఏమన్నాడు? మీ దేవుడైన యెహోవాకును ఎట్లా వినాలా? నిద్రపోతూ. మీ దేవుడైన యెహోవాకుని ఎట్లా వినాలా? ఫోన్లు చూస్తూ, చాటింగ్ చేస్తూ. మీ దేవుడైన యెహోవా వాక్కుని ఎట్లా వినాలా? మనిషి ఒక చోట, భూమి మీద అన్నిటికంటే వేగంగా ప్రయాణించేది ఏంటిదంటే మన యొక్క మనసు. మనుషులు ఇక్కడ ఉంటారు, మనసు అంతా చక్కలు కొడతా ఉంటుంది, ప్రపంచమంతా చుట్టూ వస్తూ ఉంటుంది. కానీ దేవుని యొక్క మాట నువ్వు ఎట్లా వినాలి అంటే ఇక్కడ రాయబడింది, శ్రద్ధగా వినాలా. శ్రద్ధగా నువ్వు వింటే ఏమన్నాడు? ఐగుప్తులు కలుగు రోగాల్లో ఏ రోగము నేను నీకు రాని. ఐగుప్తు అంటే లోకం, లోకంలో ఉన్న ఏ రోగాలు నీకు రావు అన్నాడు. ఒకవేళ వచ్చిన ఏమన్నాడు? నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. ఒకవేళ నీ జీవితంలో ఒక కుదరని సమస్య, కుదరని రోగము ఒకవేళ వచ్చినట్లయితే దేవుడి కలుగు చేసుకొని ఆ విషయంలో నీకు దేవుడు సమాధానాన్ని అనుగ్రహిస్తాడు. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 1వ వచనం నుంచి, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించు. ఎంత మంచిగా ఉంది చూడండి. ఎట్లా వింటే నీ దేవుడైన యెహోవా మాట
శ్రద్ధగా వింటే ఐగుప్తులో ఉన్న రోగాలు ఏవి నీకు రావు, నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే. ఇక్కడేమన్నాడు, నీవు నీ దేవుడని యెహోవా మాట శ్రద్ధగా విని నేను నీకు ఆజ్ఞాపించుచున్నా ఆయన ఆజ్ఞలన్నిటినీ, కొన్నిటిని కాదు అన్నిటినీ అనుసరించి నడుచుకునే యెడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త, అంటే నీ లెవెల్ ఎట్లా ఉంటుంది, నువ్వు దేవునిగా ఘనపరిస్తే, దేవునిగా నువ్వు మహిమపరిస్తే, దేవుని మాటకి పూర్తిగా నువ్వు విధేయత చూపితే, ప్రభా 99% నీ ఇష్టం ప్రభా, 1% నా ఇష్టం అది కాదు. దేవుని చిత్తం అంటే ఏంటిదంటే ఒక తెల్ల పేపర్ పైన కింద నీ సంతకం పెట్టి, ఇదిగో ప్రభా నా జీవితాన్ని ఏది నింపుతావో నీ ఇష్టం, నీ చిత్తానికి నేను తల ఉంచుతాను, నువ్వు వెళ్ళమన్న చోటకి వెళ్తాను, ఉండమన్న చోట ఉంటాను, నువ్వు చెప్పింది చేస్తాను. అది దేవుని యొక్క చిత్తం అంటే. ఎంత మంచిగా ఉంది. నీవు నీ దేవుడని యెహోవా మాట శ్రద్ధగా విన్నట్లయితే, మరి భూమి మీద ఉన్న సమస్త, భూమి మీదనున్న వాళ్ళు ఏ కులానికి చెందిన వాళ్ళని, ఏ మతానికి చెందిన వాళ్ళని, ఏ వంశానికి చెందిన వాళ్ళైనా సమస్త జనుల కంటే మరి నిన్ను హెచ్చిస్తాను అని నమ్మిన వాళ్ళు పై వారిగా ఉంటారు కానీ కింది వారిగా ఉండన్నాడు. ఇచ్చేవారిగా ఉంటారు కానీ తీసుకునే వారిగా ఉండరన్నాడు. ఆయన ఆశ్రయించే వానికి ఏ మేలు కొదువై ఉన్నదన్నాడు. ఈ వాగ్దానాలు బైబిల్లో దేవుడు అనేక వాగ్దానాలు దేవుడు రాయించాడు. చెక్కు నీ జేబులో పెట్టుకుంటే, అది ₹1 చెక్కు నీ జేబులో పెట్టుకుంటే అందులో నీకు ఏం మేలు ఉండదు, కానీ ఆ చెక్కుని తీసుకెళ్ళి నువ్వు బ్యాంకులో ఇస్తే చెక్కు డబ్బుగా మారిపోతూ ఉంది. మరి ఆ వాక్యము చదివినంత మాత్రాన, వాక్యాన్ని విన్నంత మాత్రాన, వాక్యాన్ని ప్రకటించినంత మాత్రాన అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరగవు. కానీ ఆ వాక్యానికి విధేయత చూపితే, ఆ వాక్యాన్ని క్రియలను నువ్వు జరిగిస్తే, ఆయన మాటకు నువ్వు లోబడితే నీ జీవితాల్లో అడుగడుగున నువ్వు అద్భుతాలు చూస్తావు. నీ జీవితమే ఒక అద్భుతముగా ఉంటుంది. నువ్వు కదిలిన అద్భుతము, నువ్వు చూసిన అద్భుతము, నువ్వు ఏం చేసిన ఒక అద్భుతము. ఎందుకు అంటే దేవుడు నీ పక్షాన ఉన్నాడు గనక నీ జీవితం ఒక పరిమళ సువాసనగా దేవుడు మారుస్తాడు. దేవుని మాటకి నువ్వు విధేయత చూపితే నువ్వు ఆశీర్వాదం చూడగలుగుతావు. బైబిల్లో ఏలియా భక్తునికి దేవుడు చెప్పాడు, వెళ్ళి కెరేతు వాగు దగ్గర దాగి ఉండు, ఆ చోట నిన్ను పోషిస్తాను, అక్కడ ఇంకా ఆహారాన్ని పంపిస్తాను అన్నాడు. ఈ ఏలియా భక్తుడు, నేనేంటి ప్రభా, నా లెవెల్ ఏంటి, నేను అక్కడ పోయి దాగి ఉండటం ఏంది, నేను ఎవరినో నీకు తెలీదా, నేను పోయి దాంకోవటం ఏంటి ప్రభా అని చెప్పి దేవుణ్ణి ప్రశ్నించలేదు, దేవుణ్ణి పైన తిరగబడలేదు. దేవుని మాటకి విధేయత చూపాడు. దేవుని మాటకు లోబడి ఊరు బయట ఉన్న ఆ కెరేతు వాగు దగ్గర దాగి ఉన్నాడు. ఎందుకు? ఆ రాజు దేశమంతా గాలుస్తూ ఉన్నాడు. అహాబు ఆ ఏలీని చంపటానికి మరి వెతకని ప్రాంతం లేదు, తిరగని స్థలం లేదు, జల్లెడ పట్టి గాలుస్తూ ఉన్నాడు. కనబడితే చంపేస్తాడు. దేవుడు ఏమంటున్నాడు, నువ్వు వెళ్ళి అక్కడ దాగి ఉండు, నేను నిన్ను పోషిస్తాను అన్నాడు. అట్లా అది ఊరు బయట ఎట్లా నన్ను పోషిస్తావు, అది ఎడారి కదా, అరణ్యం కదా, ఆహారం ఎట్లని ఎన్ని అడగలేదు. దేవుడు చెప్పాడు, వెళ్ళాడు. ఏమైంది? కాకోలముల కంట ఉదయము సాయంత్రము ఏం తీసుకొచ్చినట్టే రొట్టె. ఆలోచించండి, దేశం అంతా కరువుతో క్షీణించిపోతుంది. తింటానికి తిండి లేదు, తాగటానికి నీళ్ళు లేవు, ఆకలికి అలమటించిపోతూ ఉన్నారు, చచ్చిపోతూ ఉన్నారు. మరి దేశమంతా కరువు ఉన్నప్పటికీ తన సేవకునికి సమృద్ధి. కాకి యొక్క స్వభావము, కాకి యొక్క తత్వం ఏంటిదంటే ఉన్నది ఎత్తుకొని పోతుంది, ఇచ్చే గుణము కాదు, ఎత్తకపోయే తీరు అది. కానీ దేవుడు సెలవిచ్చినందుకు, దేవుడు ఆజ్ఞాపించినందుకు కాకోలములు 1 కాదు 2 కాదు, ఇంత పెద్ద ఇన్ని కాకులు వచ్చినాయో. ఎక్కడి నుంచి వాడికి రొట్టె ఎక్కడ దొరికింది, మాంసం ఎక్కడ దొరికింది? దేశంలో ఆహారం లేదు కదా, ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళ పరలోకం నుంచి దేవుడు పంపించాడేమో. అదొక పెద్ద మరము అది. కానీ నేను చెప్పదలిచింది ఏంటంటే, ఈ సేవకుడు దేవుని మాటకి విధేయత చూపాడు కాబట్టి ఆ కరువులో దేవుడు తన సమృద్ధిగా పోషించాడు. నువ్వు దేవుని మాటకి లోబడితే నీ కొరకు ఏ కాకి నేను వాడుకుంటాడు, నీ కొరకు ఏ వైపు నుంచైనా దేవుడు సాయమో పంపుతాడు. అరణ్యములో మార్గమును సృజించువాడు, ఎడారిలో నీటి ఊటలు పుట్టించేవాడు. నీ కొరకు లేని చోట దేవుడు వనరులు సృజిస్తాడు. ఎప్పుడు అంటే ఆయన మాటకు నువ్వు విధేయత చూపినప్పుడు. కొద్ది కాలం గడిచిపోయింది. ఏలీకు చెప్తూ ఉన్నాడు, నువ్వు వెళ్ళు, సారపతి దగ్గరికి వెళ్ళు, ఆ చోట నిన్ను పోషిస్తాను అంటున్నాడు. లేదు ప్రభా, నాకు ఇక్కడే బాగుందని, ఆయన ఇంకా మనుషులతో ఉండను ప్రభా అని కనుక అడిగేయలేదు. వెళ్ళమన్న చోటికి వెళ్ళాడు. కొద్ది కాలం ఒక ట్రైనింగ్ దేవుడు ఇచ్చాడు, అక్కడ సిద్ధపడ్డాడు. దేవుడు కోరిన ఆ యొక్క మార్పు తనలో వచ్చింది. అక్కడి నుంచి దేవుడు ఇంకొక చోటికి పంపుతూ ఉన్నాడు.
ఆడికి వెళ్ళిన తర్వాత ఆమె ఏం చేస్తుంది, ఊరు బయటకు వచ్చి పొలం ఏరుకుంటుంది తన బిడ్డని ఎండబెట్టుకొని. ఆమె ఎవరు అంటే పేద విధవరాలని రాయబడింది. ముందే పేద ఆమె, దాంతో విధవరాలు. ఆమెని ఈ ఏలియా నోరు తెరిచి అడగాలి అంటే సొంతానికి చచ్చిపోతే తప్ప వీలు కాదు. బైబిల్ గోధుమ గింజ భూమిలో పడి చావకపోతే అది ఒంటరిగా ఉంటుంది, అది చచ్చినప్పుడు అది ఫలిస్తుంది. దేవుని మహిమ నువ్వు చూడాలి అంటే, దేవుడిచ్చే ఆశీర్వాదం నువ్వు అనుభవించాలి అంటే నీ సొంతానికి చచ్చిపోవాలా, నీ ఇష్టాన్ని పాతేయాలా. ఇక జీవించేది నేను కాదు, నాలోన క్రీస్తు దేశం నువ్వు ప్రకటించగలగాల. ఇక ఏలియా దేవుని చిత్తానికి లోబడి దేవుడు వెళ్ళమన్న చోటికి వెళ్ళి అడగమన్న మాట అడిగినప్పుడు ఆమె షాక్ అయింది. ఏమంటుంది, అయ్యా దేవుని తోడు, నా దగ్గర కొంచెం పిండి కొంచెం నూనె తప్ప అంతకుమించి ఇంకేమీ లేదయ్యా. ఆ సేవకుడు అన్నాడు, అమ్మా సరే ఆ ఉన్న దాంట్లో మొదటగా తీసుకొచ్చి నాకు. ఒకవేళ ఆమె పోవయ్యా పో, బలి పెద్ద మనిషివి, ఒకళ్ళు ఆకులు నాకుతుంటే కూడా వచ్చి మూతులు నాకిందంట, మేమే కరువుతోటి ఆకలితో అలమటించిపోతూ ఉన్నాము, చివరి కోరిక ఏదైనా ఉందంటే ఆ యొక్క రొట్టె చేసుకుని తిని చచ్చిపోదామని చెప్పి ఊరు బయటకు వచ్చి పొలం ఏరుకుంటుంటే నువ్వు వచ్చి మాకు ఆపించావు, పోవయ్యా పోవని నెట్టేసిందంటే లేదు, సేవకుని మాటకి విధేయత చూపింది. ఆ సేవకుడు చెప్పినట్లుగానే ఆ రొట్టె తీసుకొచ్చి ఆయన చేతులు పెట్టినప్పుడు అక్కడ జరిగిన అద్భుతం ఏంటంటే ఆ పిండి అయిపోలేదు, తొట్టిలో ఉన్న పిండి అయిపోలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. ఎన్ని రోజులు? 3.5 సంవత్సరములు. 3.5 సంవత్సరాలు దేశమంతా కరువు ఉంది, వారింట్లో సమృద్ధి ఉంది. దేశమంతా కరువుతో అల్లాడిపోతూ ఉన్నారు, వాళ్ళ ఇంట్లో శాంతి, సమాధానం, సంతోషము కనబడుతూ ఉంది. కారణం ఏంటి అంటే దేవుని యొక్క మాటకి విధేయత చూపినప్పుడు. ఈరోజు దేవుని మాటకి నువ్వు లోబడితే నీ శ్రమని దేవుడు ఆశీర్వాదంగా మారుస్తాడు, నీ దుఃఖాన్ని సంతోషంగా మారుస్తాడు, నీ అవమానాన్ని ఘనతగా మారుస్తాడు, నీ అపజయాలన్నిటినీ దేవుడి విజయానికి మెట్లుగా మారుస్తాడు. అది నీకు ఇరుకుగా ఉండొచ్చు, ఆ ఇరుకుగా ఉన్న ఆ స్థలంలో దేవుని కొరకు విశాలమైన మార్గాన్ని రుచిస్తాడు. ఎప్పుడు అంటే నువ్వు దేవుని మాటకి విధేయత చూపినప్పుడు. చాలా మంది ఎందుకు కష్టపడుతుంటారు, ఎందుకు నష్టపోతూ ఉంటారు, ఎందుకు మరి సైతాన్ యొక్క కబంధస్థల్లో నలిగిపోతూ ఉంటారు అంటే దేవుని యొక్క స్వరానికి వారు లోబడినందుకు, దేవుని స్వరాన్ని వాళ్ళు గుర్తించినందుకు, దేవుని మాట పెడచోని పెట్టినందుకు వాళ్ళ అపవాది యొక్క కాడి కింద నలిగిపోతూ ఉంటారు. మరి ఆ యొక్క ఇజ్రాయేల్కి చెందినటువంటి ఒక ఫ్లైట్ని టెర్రరిస్టులు ఆ యొక్క స్వాధీనపరుచుకున్నారు, వాళ్ళ కంట్రోల్లో తీసుకున్నారు. వాళ్ళ చేతుల నుంచి ఆ బంధించబడ్డ వారిని, వాళ్ళ చేతుల్లో చిక్కుకున్న వారిని విడిపించడానికి మరి అన్ని దేశాలు ప్రయత్నం చేసినాయి. వాళ్ళు చాలా డిమాండ్లు చేస్తూ ఉన్నారు, వీరిని వదిలిపెట్టాలంటే, చంపకుండా వదిలిపెట్టాలంటే మేము చెప్పినట్టు మీరు చేయాలని చెప్పి చాలా డిమాండ్లు చేస్తూ ఉన్నారు. దానికి ఎవరు ఒప్పుకోవట్లేదు. వారిని విడిపించడానికి శత విధాలుగా ప్రయత్నం చేస్తున్నారు, కానీ వారికి బంధించబడ్డ ఆ ఉగ్రవాదుల చేతుల్లో నుంచి ఈ ఇజ్రాయేల్ని విడిపించడానికి ఎవరి తరం కావట్లేదు. చివరికి ఇజ్రాయేల్ రంగంలోకి దిగారు. ఆ ఫ్లైట్ వాళ్ళ కంట్రోల్లో ఉంది. ఆ ఫ్లైట్లో ఈ ఇజ్రాయేల్ చాలా మంది ఆ టెర్రరిస్టుల మధ్య బంధించబడి ఉన్నారు, తప్పించుకునే మార్గం లేదు. మరి ఈ ఇజ్రాయేల్ సైనికులు, ఆ యొక్క నాయకుడు వాళ్ళకు ఒక సిగ్నల్ పంపాడు. ఏమని? మరి అందరూ కింద సాష్టంగా పనుకోండి, బోర్లుగా పడండి, అందరూ సాష్టంగా పడండి అని చెప్పి నేను ఒక మరి చెప్పినప్పుడు, ఒక సిగ్నల్ ఇచ్చినప్పుడు, లేకపోతే అందరు పనుకోండి అనగానే అందరు సాష్టంగా పనుకోండి అని వాళ్ళకి ఒక సిగ్నల్ పంపించారు. అది వీళ్ళు యూదులు కాబట్టి, ఇజ్రాయెల్ కాబట్టి ఆ టెర్రరిస్టులకి వీళ్ళ భాష వాళ్ళకి తెలియదు, ఈ ఇజ్రాయెల్ భాష వాళ్ళకి తెలియదు. అందరూ వాళ్ళ చుట్టూ గన్నులు పట్టుకు అందరు నిలబడి ఉన్నారు. వాళ్ళు చెప్పారేమని, సడన్ గా అందరూ నేల మీద పనుకోండి అనగానే ఈ ఇజ్రాయెల్కి ఆ భాష అర్థమైంది కాబట్టి అందరు నేల మీద పనుకున్నారు, సాగిలపడ్డారు. మొత్తం ఈ టెర్రరిస్టులంతా ఏమైంది, ఎందుకు కింద పనుకున్నారని చెప్పి దిక్కులు చూస్తూ ఉన్నారు. నిలబడ్డ వాళ్ళందరినీ గన్నుతో కాల్ చేశారు, అందరూ చచ్చిపోయారు, టెర్రరిస్టులు అందరూ చచ్చిపోయారు. ఆ టెర్రరిస్టులతో పాటు కొంతమంది ఇజ్రాయేల్ కూడా చనిపోయారు. కారణం ఏంటి? వీరు ఎందుకు వచ్చారు అంటే ఇజ్రాయేల్ని విడిపించడానికి వచ్చారు. ఆ ఉగ్రవాదుల చేతుల నుంచి, ఆ తీవ్రవాదుల యొక్క చేతుల్లో నలిగిపోకుండా, వారి చేతులు చచ్చిపోకుండా వారిని కాపాడటానికి వచ్చారు. కానీ ఎందుకు వారు చచ్చారు? ఆ టెర్రరిస్టులతో, ఆ ఉగ్రవాదులతో ఎందుకు చచ్చారు అంటే మాట వినందుకు, మాటకు లోపడినందుకు. మేమెందుకు తల వంచాలా, మేమెందుకు నేల మీద పనుకోవాలా, మేము ఇట్నే నిలబడతాము, మేము ఇట్నే ఉంటాము అన్నవాళ్ళు. వీళ్ళు ఏమనుకున్నారంటే వీళ్ళు కూడా టెర్రరిస్టులు. ఎందుకు? మనవాడైతే మన మాట వింటాడు, మనోడికి మన మాట అర్థమవుతుంది, మనవాడు మన మాట వింటాడు, మనవాడు మన మాట విన్నాడు కాబట్టి నేల మీద పనుకోమనగానే పనుకున్నాడు. వాళ్ళు మనోళ్ళు కాదేమో, అందుకే నిలబడి దిక్కులు చూస్తున్నారని చెప్పి ఆ టెర్రరిస్టులతో పాటు వీరిని కూడా కాల్ చేశారు.
ఈరోజు ఎందుకు నష్టపోతున్నారు, ఎందుకు కష్టపడుతున్నారు, ఎందుకు అపవాది యొక్క సంఖ్యల మధ్య బంధించబడుతున్నారంటే దేవుని మాటకి విధేయత చూపనందుకు. బైబిల్లో దావీదు మనకు ఒక మంచి మాదిరి కనబడతాడు. దావీదు జీవితము ఒక అద్భుతమైనది. యేసయ్య ఆ దావీదు వంశంలో పుట్టాడు. దావీదు కుమారుడని పిలువబడ్డాడు. దావీదు దేవుని హృదయానుసారిగా పిలువబడ్డాడు. ఎందుకు దేవుడు దావీదుకి అంత ఘనత ఇచ్చాడు, ఎందుకు దావీదుని అంతగా దేవుడు ప్రేమించాడు? సౌలుకు నా కృపని దూరం చేసినట్లుగా నీకు నా కృపను దూరం చేయనన్నాడు. కారణం ఏంటి అంటే దావీదు ప్రతి విషయంలో దేవుని పైన ఆధారపడ్డాడు. దేవుని దగ్గర వింటూ ఉన్నాడు. యుద్ధానికి వెళ్ళాలనా ఆగాలనా, కొన్నిసార్లు దేవుడు వెళ్ళు అన్నాడు, కొన్నిసార్లు దేవుడు ఆగు అన్నాడు. మరి దావీదు వెళ్ళిన ప్రతి యుద్ధంలో దేవుడు తనకు జయాన్ని ఇచ్చాడు. ఒక్క యుద్ధంలో కూడా దావీదు ఓడిపోయినట్లే కానీ, ఒక్క యుద్ధంలో పారిపోయినట్లే కానీ మన బైబిల్లో కనబడదు. వెళ్ళిన ప్రతి చోట దేవుడు తనకి జయమును ఇచ్చాడు. కారణం ఏంటంటే మరి ప్రతిసారి దావీదు దేవుని సన్నిధిలో కనిపెడుతూ వచ్చాడు. ఒక సమయాన యుద్ధానికి వెళ్ళి రాగానే శత్రువులు వారి యొక్క భార్య పిల్లల్ని చెరపట్టుకుని పోయారు. వారి గుడారాల్ని కాల్చేశారు. ఎటు చూచినా బూడిదే కనబడుతూ ఉంది. అది చూచినప్పుడు, ఆ దృశ్యం చూచినప్పుడు దావీదుతో పాటు ఉన్నవాళ్ళు శక్తి లేనంత బిగ్గరగా ఏడ్చారంట. అంత కదిలించబడ్డారు. మరి ఎటు చూచినా బూడిదే. భార్య పిల్లలు ఉన్నారో చనిపోయారో తెలియదు. తనతో పాటు ఉన్నవాళ్ళు తాను కొట్టి చంపుదామని రాలెత్తారు. ఒక పక్క సౌలు తరుముతూ ఉన్నాడు, మరొక పక్క తనకున్న వాళ్ళని, తన యొక్క కుటుంబీకులను తను కోల్పోయాడు. ఉన్నదంతా శత్రువు దోచుకొని పోయాడు. అప్పుడు దాకా తనతో పాటు ఉన్నవాళ్ళే తను కొట్టి చంపుదామని చెప్పి రాలెత్తారు. ఆ మాట నన్ను ఎన్నోసార్లు ధైర్యపరిచింది, ఎన్నోసార్లు బలపరిచింది. అక్కడ ఒక మంచి మాట ఉంది. దావీదు ఆ పరిస్థితులు ఏం చేసినంటే తన దేవుడైన యెహోవాను బట్టి తన్ను తాను ధైర్యం తెచ్చుకున్నాడంట. సౌలు నన్ను చంపడానికి ఎండపడుతున్నాడు, శత్రువు ఉన్నదంతా దోచుకొని పోయాడు, నా చుట్టూ ఉన్న వాళ్ళే ఇప్పుడు నన్ను కొట్టడానికి రాలెత్తారు, ఇంక నా బతికెందుకని చెప్పి నువ్వో గొయ్యో చూసుకోలేదు. పరిస్థితులన్నీ వ్యతిరేకంగా ఉన్నా, పరిస్థితులన్నీ చేయి దాటిపోయినా నా దేవుడు నాతో ఉన్నాడు, నా దేవుడు నన్ను కాపాడతాడు. దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు, దేవుని బట్టి ఆశ తెచ్చుకున్నాడు. మొదటి సమయాలు 30:8. నేను ఈ దండును తరిమిన ఎడల దాన్ని కలుసుకొందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా, యెహోవా తరుము, నిశ్చయంగా నీవు వారిని కలుసుకొని తప్పక నీ వారిని అందరినీ దక్కించుకొందు అని సెలవిచ్చాను. ఒక శ్రమ వచ్చింది, ఒక సమస్య వచ్చింది. సమస్య వచ్చినప్పుడు దావీదు చేసిన పని ఏంటిది అంటే దేవుని దగ్గర విచారిస్తూ ఉన్నాడు, దేవుని దగ్గర ప్రార్థిస్తూ ఉన్నాడు, దేవుని సన్నిధిలో వేచి ఉన్నాడు. ప్రభా వెళ్ళాలనా ఆగాలనా, ఇప్పుడు ఈ పరిస్థితులు ఏమీ చేయాలా? మన జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు మన దేవుని సన్నిధిలో ప్రార్థించకుండా మనుషుల దగ్గరికి మనం పరిగెత్తుతుంటాం, మనుషుల దగ్గర పోయి ఏడుస్తూ ఉంటాం, మనుషుల వైపు చూస్తూ ఉంటాము. బైబిల్ రాయింది, మనుషులను ఆశ్రయించేవాడు శాపగ్రస్తుడు అవుతాడు, యెహోవాను ఆశ్రయించేవానికి ఏ మేలు కొదువై ఉండదు. మరి ఈ దావీదుకి అంత శ్రమ, అంత కష్టం వచ్చినప్పుడు దేవుని దగ్గర విచారిస్తూ ఉన్నాడు, దేవుని దగ్గర కనిపెడుతూ ఉన్నాడు. వెళ్ళాలన్నా వద్దంటే దేవుడు ఉన్నాడు, వెళ్ళు నేను నీకు జయమిస్తాను అన్నాడు. మరి అదే వాక్యభావంలో తర్వాత మీరు ఇంటికి వెళ్ళిన కింద చదువుకోండి. దావీదు పోగొట్టుకున్నదంతా, కొద్దేమి గొప్పేమి, తిరిగి సమస్తమును సంపాదించుకున్నాడు. శత్రు యొక్క కొల్ల సొమ్ము కూడా తిరిగి పొందుకున్నాడు. ఎప్పుడు అంటే దేవుని యొక్క మాటకి ఇదైతే చూపినప్పుడు. ఈరోజు సైతాను ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా అన్ని వైపులా నీ పైన దాడి చేస్తూ ఉన్నాడేమో. నీ శాంతిని, నీ సంతోషాన్ని, సుఖాన్ని, నీ ఆరోగ్యాన్ని, నీ పేరుని, నీ సాక్ష్యాన్ని అన్ని విధాలుగా వాడు పాడు చేసి ఉన్నాడేమో. బ్రతికే ఆధారము బుద్ధికి నీకు కనిపించట్లేదేమో. గాఢంత కారపు లోయకుండా నువ్వు వెళుతూ ఉన్నావేమో. కానీ దేవుని బట్టి ఆశ తెచ్చుకో, దేవుని బట్టి ధైర్యం తెచ్చుకో. దేవుని సన్నిధులను కనిపెట్టినట్లయితే, ఆయన యొక్క మాటకు నువ్వు విధేయత చూపినట్లయితే, నువ్వు పోగొట్టుకున్న ఆశీర్వాదాలు, నువ్వు పోగొట్టుకున్న అవకాశాలు, నువ్వు పోగొట్టుకున్న మరి ఆరోగ్యము, అది ఏదైనా కావచ్చు, చీడ పురుగులు, మిడతలు, మరి గొంగల పురుగులు తినేసిన పంట తిరిగి నేను మరలా ఇస్తాను అన్నాడు. సైతాన్ నీ జీవితం నుంచి ఏదేదైతే దొంగిలించాడో, ఏదైతే ఈ రోజు వరకు నువ్వు పోగొట్టుకున్నావో, దేవుడు తిరిగి దానికి రెట్టింపు ఆశీర్వాదాలు, రెట్టింపు ఘనత, రెట్టింపు దీవెన దేవునికి అనుగ్రహించబోతూ ఉన్నాడు. ఎప్పుడు అంటే నువ్వు దేవుని సన్నిధిలో అనిపెట్టినప్పుడు. మరి దేవుని మాటకి లోబడితే అన్ని అద్భుతాలే. కానీ వివాహంలో ఆ యొక్క తల్లి చెప్తుంది, ఆయన మీతో చెప్పినది చేయండి. దేవుడు చెప్పింది చేసినప్పుడు ఏమైంది? నీళ్లు ద్రాక్షరసంగా మార్చబడి. ఆ యొక్క పేతురుతో చెప్తూ ఉన్నాడు, నీ
వల ధోని కుడివైపున వేయమన్నాడు, విస్తారమైన చేపలు వచ్చినాయి. మరి నీ ధోని లోతుకి నడిపి వల వేయమన్నాడు, రాత్రంతా చేపలు పట్టిన ఒక చేప పట్టుకోలేదు, కానీ వల వేయగానే వల పిగిలిపోయిన చేపలు వచ్చినాయి. వీరు జీవితంలో వారు ఏ విధముగా ఆశీర్వాదాలు వాళ్ళు చూడగలిగారు అంటే, వారు దేవుని మాటకి విధేయత చెప్పినప్పుడు, దేవుడు చెప్పింది చేసినప్పుడు అద్భుతాలు చూచారు. మన జీవితంలో మరి దేవునికి మనం విధేయత చూపినప్పుడు అద్భుతాలు మనం చూస్తాం. ఒకవేళ అవిధేయత మనం చూపితే, దేవుని మాటకు మనము లోబడకపోతే వచ్చే నష్టాలు చాలా భయంకరంగా ఉంటాయి. సౌలు జీవితంలో మనకు కనబడుతుంది. గాడిదలు కాసుకున్న వాడిని దేవుడే రాజుగా అభిషేకించాడు. దేవుడు నమ్మి తనకు ఒక పని అప్పగించాడు. ఏమన్నాడు? ఇజ్రాయేల్ ఐగుప్తు నుంచి వస్తూ ఉన్నప్పుడు మరి ఆ యొక్క అమాలేకీలు, ఇజ్రాయేల్ ఐగుప్తు నుంచి వస్తున్నప్పుడు అమాలేకీలు మరి వారిని చాలా కష్టపెట్టారు, చాలా నష్టం చేశారు, చాలా ఇబ్బంది పెట్టారు. కాబట్టి నువ్వు వెళ్ళి కనికరించకుండా, వారి ఎడల దయ చూపకుండా, వారి కలిగిన సమస్తమును ఖడ్గముతో చంపేయి. దేన్ని వదిలిపెట్టద్దు, దేన్ని నువ్వు విడిచిపెట్టద్దు, కలిగిన సమస్తాన్ని చంపమని చెప్పాడు. మరి సౌలు పోయి ఏం చేశాడు అంటే, ఆ రాజుని చంపలేదు, రాజుని ఎండపెట్టుకుని వచ్చాడు. ఆ తర్వాత మరి తనకు నచ్చినటువంటి ఆ గొర్రెలను, ఎడ్లను, తన కంటికి ఏవేవైతే అందంగా కనబడ్డాయో, ఏ అయితే తనకి మరి పనికొస్తే అనుకున్నాడో వాటన్నిటిని ఎండ పెట్టుకుని వచ్చాడు. ప్రవక్త ఏమన్నాడు? వారిని కనికరింపొద్దు, వారి ఎడలను జాలిపడొద్దు, వారి పట్ల దయ చూపొద్దు, వారు కలిగిన సమస్తాన్ని నాశనం చేయి, చంపేయి అని చెప్పాడు. కానీ ఈ యొక్క సౌలు ఏం చేశాడు అంటే, చేశాడు, చేయలేదని కాదు, వెళ్ళాడు, యుద్ధానికి వెళ్ళలేదని కాదు, కానీ దేవుడు చెప్పినట్లుగా చేయలేదు, తనకు తోచినట్టుగా చేస్తూ వచ్చాడు. ఆ తీర్పు దినమందు, అంత్యకాలము ఆ తీర్పు దినమందు అనేక మంది ఆయన ఎదుటి నిలబడి చెప్తారంట, ప్రభా నీ నామాన్ని మేము దయ్యాలను నిలకొట్టలేదా, నీ నామాన్ని మేము అద్భుతాలు చేయలేదా, నీ నామాన్ని మేము ప్రవచించలేదా అన్నప్పుడు దేవుడు ఏమన్నాడు? వెరీ గుడ్, వెరీ గుడ్, నా నామంలో దయ్యాలు నిలకొట్టారు, అద్భుతాలు చేశారు, చచ్చిన వారు కూడా లేపారు, కాబట్టి మీకు స్వాగతం, పరలోకానికి రెడ్ కార్పెట్ పెట్టేసి వాళ్ళకి ఆహ్వానం పలికాడంటే ఏమంటున్నాడు? అక్రమం చేయవారులారా మీరెవరు నాకు తెలియదు పోండి. వాళ్ళు ప్రవచించారు. ప్రవచనం అంటే ఏంటిది? జరగబోయేది చెప్పడం ప్రవచనం. అది ఎవరికి తెలియదు, దేవుడు చెప్తే తప్ప అది తెలియదు. వాళ్ళు ప్రవచించారు, వాళ్ళు ప్రార్థించడం అద్భుతాలు జరిగినాయి, వాళ్ళు ప్రార్థించిన దయ్యాలు పోయినాయి. కానీ వాళ్ళు ఏమీ లేదు అంటే క్రమము. మనం చూసామంటే అక్రమము చేయవారులారా మీరు ఎవరు నాకు. ఇదంతా ఎవరి పేరు మీద చేస్తున్నారు? దేవుని పేరు మీద చేస్తున్నారు, దేవుని కొరకే చేస్తున్నారు. ఈ రోజులో మనం చాలా చోట్ల చూస్తూ ఉన్నాం. మతం అని ముసుగు కింద మనుషుల్ని అప్పిపెట్టి వాళ్ళ యొక్క రక్తాన్ని జలగల్లాగా తాగుతూ ఉన్నారు. వాళ్ళ యొక్క భయాన్ని వీళ్ళు ఆసరగా తీసుకుంటున్నారు, వాళ్ళ యొక్క బలహీనతల్ని వీళ్ళు బలముగా మార్చుకుంటూ ఉన్నారు. గోల గోల అద్భుతాలు, స్వస్థతలు. ఈ మధ్య మరి మన దైవజనుడు అంటాడు, దయ్యం పట్టినోడు వస్తే మనతో మీరు ముచ్చట్లు పెట్టబాకండి, వాడిని కొట్టి అంటే వాడిని ఇప్పుడు తిరణాల్లో, జాతరలో ఒక పిచ్చుకొక్క వచ్చింది అనుకోండి, పిచ్చుకొక్క వచ్చినప్పుడు దాని దగ్గర పోయి తల మీద దువ్వి, హలో నువ్వు ఎక్కడి నుండి వచ్చావు, నీ పేరేం పేరు, నువ్వేం తిన్నావు, నీకేం కావాలా, ఏమన్నాడు? పిచ్చుకొక్క కరిచినట్టు వీళ్ళకి పిచ్చి పడుతుంది. ఆ పిచ్చుకొక్క అంత దూరం కనబడిందంటే చేతికి ఏది దొరికితే తీసుకుని దాన్ని కొట్టి చంపడానికి, దాన్ని బయటికి వెళ్ళగొట్టడానికి ప్రయత్నం చేస్తారు. సైతాను వచ్చాడు అంటే ఆ రీతిగా వాడిని ఎల్లకొట్టాలా, వానితో ముచ్చట్లు వద్దంటాడు. ఎందుకు? సైతాను అబద్ధికుడు, అబద్ధాలకు వాడు జనకుడు. సైతాను అబద్ధికుడు, అబద్ధాలకు జనకుడు. మరి వాడు చెప్పేదాన్ని అబద్ధాలు. మా దగ్గర పోయి నీ పేరేం పేరంటే వాడి పిల్లైన వాడు ఏమంటాడు? నేను పులిని అంటాడు. వాడి పిల్లే నీ పేరేం పేరు, నువ్వు ఎక్కడి నుండి వచ్చావు, నీకు ఎందుకు వచ్చావు, నీకు ఏం కావాలంటే వాడు అన్ని అబద్ధాలు చెప్తాడు. ఈ మధ్య మిర్యాల కూడా దగ్గి ఒక దయ్యం పట్టిన వ్యక్తిని తీసుకొచ్చారు. అక్కడ ఒక పిల్లవాడు ప్రార్థిస్తే ఆ దయ్యాన్ని గద్దించి ఎలగొట్టాడు. ఆ దయ్యం అంటుందంట, నా పేరు అడగవా నువ్వు, నా పేరు అడగకుండా నన్ను ఎలగొట్టేస్తున్నావా, ఎందుకు? మా దయ్యం అన్ని చోట్ల అందరి సేవకు చాలా మంది దగ్గరికి వెళ్ళొచ్చిందేమో, నన్ను ఇప్పుడు నువ్వు చూచావా, నీవు ఎక్కడి నుండి వచ్చావు, నీ పేరేం పేరు. ఈ యొక్క ఇంకా సైతం దగ్గర ఇంటర్వ్యూ అని పాపం ఆ దయ్యము చాలా చోట్ల తిరిగి వచ్చిందేమో. మన దగ్గర రాగానే ఏం లేదు, మన దగ్గర కట్టే కొట్టే తెచ్చే, మనకి పని కావాలి, అది ముఖ్యం. ఆ పిల్లవాడు ప్రార్థించి గద్దించి ఎలగొట్టి పోతూ అంటుందంట, నా పేరు నువ్వు అడగవా. ఈరోజు అద్భుతాలు, స్వస్థతలు ఎక్కడ చేసినా గోలగోల. ఏది గొప్ప విషయము? ఒక పాపి పరిశుద్ధునిగా మారడం గొప్ప విషయమా, లేక చచ్చిన వాడు బ్రతకడం గొప్ప విషయం? ఈ రెండిట్లో ఏది గొప్ప విషయం? ఒక పాపి పరిశుద్ధునిగా మారటము గొప్ప విషయమా, చచ్చిన వాడు తిరిగి బ్రతకడం గొప్ప విషయమా? ఈ రెండిట్లో ఏది గొప్ప విషయము? పాపి
పరిశుద్ధునిగా. ఒక్క పాపి రక్షించబడితే పరలోకమంతా సంతోషిస్తుంది. కానీ ఈరోజు అది వాక్యాన్ని బోధించట్లేదు, వాక్యం పైన మరి ఆ యొక్క సంఘాన్ని కట్టట్లేదు. ఇక ఆడికి గోలగోల, అద్భుతాలు, స్వస్థతలు, ఆరాటం. యేసయ్య 10 మంది కుష్ఠరోగులు బాగు చేశాడు. ఎంతమంది తిరిగి వచ్చారు అంటే ఒకడే వచ్చాడు, మిగతా 9 మంది మర్చిపోయారు. అద్భుతాలపైన ఆధారపడ్డ ఏ పరిచర్య చరిత్రలో నిలబడ్డట్టు మనము చూడలేదు. వాక్యం మీద కట్టబడ్డ ఆ పరిచర్య, ఆ సంఘము చిరస్థాయిగా మిగిలిపోయింది. మరి ఈ యొక్క సౌలు ఏం చేశాడంటే తనకి నచ్చినవి, తనకి ఇష్టమైనవి ఎండపెట్టుకుని వచ్చాడు. రాత్రి అంతా సమయంలో నిద్ర పట్టలేదు, తెల్లారిపోయాడు. ఆ రాయి సౌల్ని రాజుగా చేసినందుకంటే దేవుడు పశ్చాత్తాపడ్డాడంటే. అబ్బా, దేవునికి బాధ అయింది. పనికి మాలిన వాడిని, గాడిదలు కాస్తున్న వాడిని రాజుగా చేస్తే నా పని తిరగబడ్డాడు కదా, నా మాట వినలేదు కదా అని చెప్పి ఎంత బాధపడ్డాడు, ముచ్చుకున్నాడంట, పశ్చాత్తాపడ్డాడంట. సమయంలో ఎలాగానే సౌలు అంటున్నాడు, నువ్వు చెప్పింది చేశాను, నువ్వు చెప్పినట్లుగానే వాళ్ళ పైకి యుద్ధానికి వెళ్ళాను అంటే సమయం అంటున్నాడు, అట్లయితే ఆ ఎట్లా రంకెలేంటి, ఆ గొర్రెల అరుపులేంటి, వాటిని చంపితే ఆ ఎందుకో అరుస్తాయి. ఈయనేమంటున్నాడు, నువ్వు చెప్పింది చేశాను అంటే సమయాలు అంటున్నాడు, నేను చెప్పింది నువ్వు చేస్తే ఎట్లా రంకెలేంది, గొర్రెల అరుపులేంది. నిజంగా నీ సొంతానికి చచ్చిపోతే, నీ అహాన్ని పాతేస్తే నేను అన్న మాట నీ నోట రాదు. కొంతమందికి నేను సచ్చిన శవము అరవదు, సచ్చిన శవము ఎడవదు, సచ్చిన శవము బాధపడదు, దాని నొప్పి కాదు. ఎందుకు? చచ్చిపోయింది. అది కదులుతుందంటే, దానికి బాధ అవుతుందంటే, దాని నొప్పి అవుతుందంటే అది ఇంకా చావలేదు, దాంట్లో ప్రాణం ఉంది. అదేవిధంగా నువ్వు ఈ లోకానికి పూర్తిగా చచ్చిపోతే, క్రీస్తు కొరకు నువ్వు జీవిస్తుంటే, ఎవరు ఏమనుకున్నా, ఎవరు ఏమన్నా, ఎవరు ఉన్నా ఎవరు పోయినా, నువ్వు కదలచ్చబడిన ఒక సియోను కొండలాగా ఉంటావు, నువ్వు స్థిరంగా ఉంటావు. ఈరోజు నువ్వు కదలచ్చబడుతున్నావు, నీకు బాధ అవుతుంది, నీకు నొప్పి అవుతుంది, నువ్వు అరుస్తున్నావు, నువ్వు ఏడుస్తున్నావు, నేను అంటున్నావు అంటే నీ సొంతానికి నువ్వు ఇంకా చావలేదు. సౌలు అంటున్నాడు, మరి సమయలు అంటున్నాడు, ఏంటి అంటే ఇవి నీ దేవునికి బలివ్వటానికి, నీ దేవునికి నేను బలివ్వటానికి ఇవన్నీ నేను తీసుకొచ్చాను అంటున్నాడు. దేని కొరకు అంటే దేవునికి బలివ్వటానికంట. మరి అందుకే ఆ సమయలు, మొదటి సమయలు 15 అధ్యాయము 22 వచనము, మొదటి సమయలు 15 అధ్యాయం 22 వచనము. అందుకు సమూయేలు, తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించిన. ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞ గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టం. ఏమన్నాడు? మరి ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల కొవ్వు అర్పించుట కంటే మాట వినటము శ్రేష్టం. దేవునికి కావాల్సింది, మన కాపరి గారు అంటారు, పని ముఖ్యం కాదయ్యా, మనలో మార్పు దేవునికి ముఖ్యం. మరి దేవునికి కావాల్సింది ఏంటంటే నువ్వు ఇచ్చే కానుకలు, చేసే సేవ కాదు, కానీ నీలో మార్పు దేవుడు కోరుతూ ఉన్నాడు. ఆలోచించము, మరి పళ్ళు అర్పించడం కంటే ఆజ్ఞ గైకొనుటయు, పొట్టేలుకు అర్పించడం కంటే మాట వినటము శ్రేష్టమైనది. ఏంటిది అంటే దేవుని యొక్క మాట వినటం. కొంతమంది అస్సలు మాట వినరు. నేను ఎవడు మాట వినా, ఇంకే విషయంలో నేను తగ్గా, ఎక్కడికైతే అక్కడికి చూసుకుంటా. ఆలోచన పంట తల ఉంచి తల మీద నుంచి వెళ్ళిపోతుందంట. అలాగే ఎదురు నిలబడితే కొట్టుకొని పోతాం. దేవుని కొరకు నిన్ను నువ్వు తగ్గించుకుంటే దేవుడు నిన్ను పైకి హెచ్చిస్తాడు. కీర్తనలో ఉంటుంది, ఇశ్రాయేలు నా మాట విని నీడల, కీర్తనల గ్రంథము 81వ కీర్తన 13వ వచనము, 81వ కీర్తన 13వ వచనము. అయ్యో, నా ప్రజలు నా మాట విన్న ఎడల, ఇశ్రాయేలు నా మార్గంలో అనుసరించిన ఎడల ఎంత మేలు. ఏమన్నా అయ్యో అంటే అది చాలా వేదనతో బాధతో పలికిన పదమై ఉంటున్నాడు. ఏమన్నాడు? అయ్యో, నా ప్రజలు నా మాట వినిన ఎడల, ఇశ్రాయేలు నా మార్గంలో అనుసరించి నడిచిన ఎంత మేలు. ఈరోజు దేవుడు మన జీవితంలో మేలు చేయాలి అంటే మనం దేవుని మాటకి విధేయత చూపాలి. మోషేకి దేవుడు చెప్పాడు, బండతో మాట్లాడు అన్నాడు. మాట్లాడినప్పుడు ఆ యొక్క మరి మొదటిసారి కర్ర తీసుకుని బండను కొట్టు అన్నాడు. కొట్టినప్పుడు నీళ్ళు వచ్చినాయి. రెండోసారి దేవుడు ఏమంటాడు? ఇప్పుడు మాట్లాడు అన్నాడు బండతో. మోషే కర్ర తీసుకుని బండను కొడితే దేవుడు నీళ్ళు ఇచ్చాడు, కానీ తన కానాను దేశానికి పోలేకపోయాడు. ఎందుకు అంటే దేవునికి ఆజ్ఞ అతిక్రమించినందుకు. పాపం అంటే ఏంటిది? ఏదో వ్యభిచారం, దొంగతనం చేయకున్నటువంటి పెద్ద ఘోరమైన పాపాలు చేయడం కాదు. పాపం అంటే ఏంటిదంటే ఆజ్ఞ అతిక్రమమే పాపం. దేవుడు చెప్పింది చేయకపోవడమే పాపం, దేవుని సన్నిధికి రాకపోవడమే పాపం, ప్రార్థన చేయకపోవడమే పాపమే. ఎందుకు మోషే వాగ్దాన దేశానికి ప్రవేశించలేకపోయాడు అంటే దేవుని మాటకి విధేయత చూపనందుకు. బైబిల్లో యోనా అని మరొక ప్రవక్త ఉంటాడు. దేవుడు అంటాడు, నువ్వు నినివేకి
మరి ఆ యొక్క వెళ్ళు, వారి పాపము నా దృష్టిలో బహు ఘోరంగా ఉన్నది, వెళ్ళి ఆ యొక్క వాక్కు ఆ ప్రాంతానికి ఆ ప్రజలకి తెలియపరచు అన్నాడు. యోనా ఏం చేశాడు? దేవుడు ఒక చోటుకి వెళ్ళమంటే ఈయన మరొక చోటకి ప్రయాణం మొదలు పెట్టాడు. టికెట్ తీసుకున్న ఓడలో పోయి అడుగు బాగా పనుకున్నాడు. అనుకున్నాడు ఆడికి వెళితే ఆ ప్రజలతో మనము కలిసి ఉండలేము, వాళ్ళ మాట వినరు, వాళ్ళు కొట్టి చంపుతారు, ఈ తలనొప్పి అంతా నాకు ఎందుకు, ప్రశాంతంగా మరి ఈ యొక్క మరి తార్సిస్కు పోయి, అది చాలా పెద్ద పట్టణం, బిజినెస్ జరిగే వ్యాపారం చేసే స్థలం అంట, అక్కడ ప్రశాంతంగా కూడా ఏదైనా వ్యాపారం చేసుకుని బతకొచ్చు అనుకుని బయలుదేరాడు. పడవ అడుగున నిద్రపోతా ఉన్నాడు. పోయాడు అడిగి అంటే లేదు. పడవ కొద్ది దూరం పోగానే పెద్ద తుఫాను గాలి ఎదురైంది. పడవ కదలని పరిస్థితి ఏర్పడింది. ఏర్పడితే ఏమంటున్నాడు ఆ యొక్క ఓడ నాయకుడు, లేచి మీ దేవునికి ప్రార్థించండి, మనం చచ్చిపోకుండా ఈ ఆపద నుంచి బయటపడినట్లుగా లేచి మీ దేవునికి ప్రార్థించని చెప్పి పైనుంచి చెప్పుకొని కిందకు వస్తూ ఉన్నాడు. యోనా ఎక్కడున్నాడంటే పడవ అమరమని అడుగున నిద్రపోతూ ఉన్నాడు. యోనాను చూసి ఏమన్నాడు, హలో ప్రవక్త గారు, దేవుని యొక్క చిత్తం ఏంటో అనుకొని మాకు చెప్పు అంటున్నాడా? ఏమన్నాడు? ఓ నిద్రపోతా, నీకు ఏమొచ్చింది, లేచి నువ్వు నీ దేవునికి ప్రార్థించు. చూడు, ఒక ప్రవక్తను పట్టుకొని అని ఏమన్నాడు, నిద్రపోతూ అంటున్నాడు. కారణం ఏంటి అంటే దేవుని చిత్తానికి వ్యతిరేకంగా పరిగెత్తున్నందుకు. తను ఒక్కడు దేవుని పైన తిరగబడ్డందుకు, దేవుని మాట లోపడినందుకు తనతో పాటు ఉన్న వాళ్ళందరూ నష్టపోయారు, కష్టపడ్డారు. వారికి విలువైన సరుకు ఆ సముద్రంలో పడేశారు. ఒక్కడు తిరగబడితే తనతో పాటు ఉన్న వాళ్ళందరూ నష్టపోయారు. నా విశ్వాసం నాది, నా భక్తి నాది, నా జీవితం నా ఇష్టం, నేను ఎట్లయినా తిరుగుతాను, నేను ఏమైనా చేస్తానంటారు. పూట మీద రాళ్ళలాగా ఇంటికి ఒకళ్ళు ఉంటారు, కష్టపెట్టేవాళ్ళు, నష్టం చేసేవాళ్ళు, మరి దేవుని నామానికి అవమానం కలిగించేవాళ్ళు. ఆ ఒక్కళ్ళ బట్టి ఆ కుటుంబమే కావచ్చు, సంఘమే కావచ్చు, అల్లుకొల్లం అవుతా ఉంటుంది. మరి యోనా ఒక్కడు తిరగబడితే, ఒక్కడు దేవుని మాటకి లోపడకపోతే తన కష్టపడటం కాదు, తనతో పాటు ఉన్న వాళ్ళందరూ కష్టపడ్డారు, నష్టపోయారు. ఈ రోజు నువ్వు దేవుని మాటకు లోపడకపోతే నువ్వు కాదు, నిన్ను బట్టి నీ కుటుంబీకులు, నీతో సహవాసం కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ నష్టపోతారు, కష్టపడతారు. సౌలు ఆ యొక్క అమాలేకీయుల్ని చంపనందుకు, సౌలును చంపింది ఎవరు? ఎవరి చేతులు సౌలు చచ్చిపోయాడు? అమాలేకీయుడే సౌలుని చంపాడు. ఎవరినైతే చంపకుండా విడిచిపెట్టాడో ఆ వంశంలో నుంచి ఆ యొక్క జాతికి చెందిన ఆ వ్యక్తే వచ్చి సౌలుని చంపాడు. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఏదైతే వదిలిపెట్టమున్నాడో, ఏ పాపాన్ని అయితే దేవుడు విడిచిపెట్టమున్నాడో, నీ ఆత్మలో దేవునితో మాట్లాడుతున్నవి విడిచిపెట్టినట్లయితే నువ్వు ఆశీర్వదించబడతావు. వాటిని వదిలిపెట్టకుండా వాటిని అట్నే గట్టిగా పట్టుకున్నట్లయితే నీ రహస్య పాపాలే ఏదో ఒక దినాన నీ జీవితాన్ని, కుటుంబాన్ని అవులుపాలు చేస్తుంది. ఆ పాపమే నీ జీవితాన్ని నాశనం చేస్తుంది. ఆ పాపమే నిన్ను చంపుతుంది. సౌలు అమాలేకుని చంపలేదు, అమాలేకుడు సౌల్ని చంపాడు. ఈరోజు నువ్వు దేవుని మార్గం విధేయత చూపకపోతే మరి దేవుడిచ్చే ఆశీర్వాదాలు నువ్వు పొందుకోలేదు.